సమస్య పరిష్కారం కానిదిగా మారిందని కాంగ్రెస్ సీనియర్ నేత జీవన్ రెడ్డి అన్నారు. పీసీసీ అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్, ఏఐసీసీ కార్యదర్శి సచిన్ సాకేవత్, విప్ ఆది శ్రీనివాసులతో సమావేశం అనంతరం మీడియాతో మాట్లాడిన ఆయన పార్టీ మారడం ఇబ్బందికర విషయమని అన్నారు. రేపు ఉదయం 10 గంటలకు తన నిర్ణయాన్ని ప్రకటించనున్నట్లు జీవన్ రెడ్డి తెలిపారు. ఏదైతుందో మిత్రుడు మహేష్ గౌడ్ గారు కానీ శ్రీధర్ బాబు గారు కానీ ఎవరు వచ్చినా కానీ ఏదైతుందో వారు వ్యక్తిగతంగా అభిమానం కానివ్వండి, పార్టీ పెద్దలుగా ఏదైతుందో అతను వీళ్ళ కాంగ్రెస్ పార్టీలో కొనసాగడానికి కొరకు ఏదైతుందో మరి వారి అభిప్రాయం చెప్పి కొంత నన్ను సంయమనం పాటించడానికి వచ్చి ఉండొచ్చు. అసలు సమస్యకు పరిష్కారం అనేది వాళ్ళ దగ్గర లేదు, నా దగ్గర. ఏది ఉన్నా కానీ మనిషికి కావాల్సింది రాజకీయ ప్రజాజీవితంలో గౌరవం కావాలి. ఆ గౌరవం పొందలేనప్పుడు ఎవరం కూడా ఏదైతుందో ప్రజా జీవితంలో కొనసాగడం అనేది సాధ్యం కాదు. నా గౌరవం నిలబెట్టడానికి, నా తోడు నిలవడానికి ఏదైతుందో, నా సహచరులు ఏదైతుందో ముందుకు వస్తున్న అందరికి నేను కృతజ్ఞునిగా ఉంటా. రేపు 10 గంటలకు అనుకుంటున్నాం బండారు గార్డెన్ లో అందరం కూడా కలిసి గట్టిగా నా నిర్ణయాన్ని నేను ప్రకటించబోతున్నా. ఈ 4 దశాబ్దాల మీద అందించినటువంటి ఒక సహకారాలు కలిసి ప్రయాణం ఏదైతుందో కొనసాగాలి, దానికి తోడు మీరు నిలవాలని చెప్పని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా.